హెచ్టిఎంఎల్లో భాగంగా టేబుల్ ఇన్ టేబుల్ అంటే నెస్టెడ్ టేబుల్ని, ఈ గివెన్ టేబుల్ని మనము హెచ్టిఎంఎల్ పేజ్లో ఎలా డిస్ప్లే చేయాలి, మన అందరము కలిసి ఈ టాస్క్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ టేబుల్ అనేటువంటిది 2x2 అన్నమాట, అంటే 2 rows అండ్ 2 columns అనేటువంటివి ఉన్నాయి. ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో పర్సనల్ డీటెయిల్స్, ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఫోటో ఇమేజ్, సెకండ్ రో ఫస్ట్ కాలంలో క్వాలిఫికేషన్ డీటెయిల్, సెకండ్ రో సెకండ్ కాలంలో టెక్నికల్ స్కిల్స్ బై యూజింగ్ ద లిస్ట్. సో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనము కలిసి అనేటువంటిది చేస్తున్నాం అన్నమాట. సో మరి దీన్ని అనేటువంటిది చేసేదందుకు మనము విఎస్ కోడ్ అనేటువంటిది ఓపెన్ చేసాము. సో హెచ్టిఎంఎల్ అనేటువంటిది మనకి బిగిన్ అంటే ఫస్ట్ ట్యాగ్ అనమాట. సో దాంతో మనం హెచ్టిఎంఎల్ అని ఎండ్ అనేటువంటిది చేస్తున్నాం. ఇందులో హెడ్ అండ్ బాడీ అనేటువంటి 2 మెయిన్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ఈ బాడీలో మాత్రమే మనం రాస్తున్నటువంటిది మనకి హెచ్టిఎంఎల్ పేజ్ మీద డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంటర్ అనుకుందాము. సో అలైన్మెంట్ అనేటువంటిది సెంటర్. సో నెక్స్ట్ మనకు అనేటువంటిది టేబుల్ అన్నమాట, టేబుల్. సో టేబుల్లో మనకి 2 rows కాబట్టి ఫస్ట్ రో, ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ రో, టీఆర్ మీన్ రోన్ అన్నమాట. సో ఫస్ట్ రోలో మనకి ఎన్ని కాలమ్స్ అనేటువంటిది కావాలి అంటే 2, దాన్ని మనం టీడీ నెక్స్ట్ టీడీని అనమాట. ఎన్ని కాలమ్స్ అనేటువంటిది అయితే అన్ని టీడీ. సో సెకండ్ దాంట్లో కూడా సెకండ్ రోలో కూడా మనకి అన్ని కాలమ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్, అంటే దీని ప్రకారంగా ఇలా తీసుకున్నాం అన్నమాట. మరి టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, లేకపోతే బార్డర్ మనం ముందు సెట్ చేస్తాం. ఎంత బార్డర్, ఒక 20 అనేటువంటిది బార్డర్ ఇజ్ ఈక్వల్ టు, మనము హెచ్టిఎంఎల్లో ఉన్నాం కాబట్టి ఇజ్ ఈక్వల్ టు అనమాట. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్. సో ఇక్కడ మనం అనేటువంటిది టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. సో మనము లైట్ ఎల్లో అందాం, ఓకే. సో ఇక్కడ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్ అనేటువంటిది మనం చూస్తే దీన్ని మనము లైట్ బ్లూ అందాం, లైట్ బ్లూ. సో ఇది బార్డర్ అనేటువంటి సెట్ చేసాం. లైట్ ఎల్లో అనేటువంటిది సెట్ చేసాం. దీని విడ్త్ అండ్ హైట్ కూడా, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 800 అండ్ హైట్ అనేటువంటిది మనము 400గా మనం సెట్ చేస్తున్నాం అన్నమాట. సో మనకి ఇనీషియల్గా ఇది ఎలా డిస్ప్లే అయ్యింది అనేదందుకు సెంటర్ తర్వాత దీన్ని బయోడేటా అని అందాము. సో దీనికి మనకి ఏది యూ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్ అండ్ బోల్డ్ ట్యాగ్ అనేటువంటిది 2 కూడా ఇస్తున్నాం అన్నమాట. సో ఈ బయోడేటా ఇక్కడి నుంచి అనేది కట్ చేసి ఇక్కడికి పేస్ట్ చేస్తున్నాను, ఓకే. సో ఇందులో మనకి 1,1 అని అందాము, 1,2, 2,1, నెక్స్ట్ 2,2. సో రిఫ్రెష్ చేసి మనకి ఎక్కడైతే ఈ హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటిది వెళ్ళి ఉందో దీన్ని మనము రన్ చేస్తాం. చూసారా ఇది ఎలా అనేటువంటిది ఉందో. సో ఇది బయోడేటా ఫామ్ అనమాట. 1,1, 1,2, 2,1, 2,2. సో ఇది ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టేబుల్ అనేటువంటిది వచ్చిందనమాట. సో మనకు ఒక ఫ్రేమ్ అనేటువంటిది తయారైందనమాట. సో మనకిది. సో ఇందులో మనం డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి అనేది అందుకు కనుక వెళ్ళినట్లయితే 1,1లో మనకి H2 హెడర్ అనేటువంటిది తీసుకుందాం, బోల్డ్ అనేటువంటిది చేద్దాం, అండర్లైన్ అనేటువంటిది చేసి పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడ మనం H3 ట్యాగ్ అనేటువంటిది ఉపయోగించి నేమ్ అనేది అలెక్స్, ఓకే.
నెక్స్ట్ అనేటువంటిది H3 ట్యాగ్ అనేటువంటిది ఉపయోగించేసేసి మనకి చూసుకున్నట్లయితే రోల్ నెంబర్ అన్నమాట. రూల్ నెంబర్ అనేటువంటిది మనము 501. ఓకే, నెక్స్ట్ అనేటువంటిది H3 ట్యాగ్ ఉపయోగించేసేసి బ్రాంచ్ అన్నమాట. బ్రాంచ్ అనేది CSE. నెక్స్ట్ H3 ట్యాగ్ అనేటువంటిది ఉపయోగించి H3 కాలేజ్ అన్నమాట. కాలేజ్ NIT వరంగల్, NITW అన్నమాట. సో ఇవి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ దాంట్లో మనకి ఇమేజ్ అనేటువంటిది డిస్ప్లే చేయాలన్నమాట. దానికి ఇమేజ్ IMG తర్వాత SRC అనేటువంటిది తీసుకొని, సో మనకి ఇమేజ్ అనేటువంటిది ఎక్కడ అనేటువంటిది ఉంది తీసుకుని ఇక్కడ రైట్ క్లిక్ ప్రాపర్టీస్, మొత్తం ఈ ఇమేజ్ అనేటువంటిది తీసుకొని ఇక్కడికి వచ్చి alex.jpeg, సో దీనికి విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 300, హైట్ ఈజ్ ఈక్వల్ టు 200 అనేటువంటిది ఇచ్చి ఇది క్లోజ్ చేస్తాం. సో నౌ లెట్ us రిఫ్రెష్ అండ్ సీట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎంతవరకు అనేటువంటిది వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట. సో దీనిలో మళ్ళీ మనము H2 ట్యాగ్ అనేటువంటిది ఉపయోగించి క్వాలిఫికేషన్, ఇందులో మళ్ళీ బోల్డ్ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్ అనేటువంటిది, ఇక్కడ బోల్డ్ అండ్ అండర్లైన్ ట్యాగ్ అనేటువంటిది నేను ఉపయోగిస్తున్నాను. ఇక్కడ కూడా ఇది ఎండ్ కాలేదు, సో ఇక్కడ ఎండ్ అనమాట. క్వాలిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకి టేబుల్ అన్నమాట. టేబుల్ మళ్ళీ సో ఇందులో ఫస్ట్ T రోలో ఇక్కడ హెడ్ అనేటువంటిది అన్నమాట. TH అనేటువంటిది బోర్డు. నెక్స్ట్ TH అనేటువంటిది మనకి పర్సంటేజ్ అని అందాం. నెక్స్ట్ TH అనేటువంటిది పాస్డ్ అవుట్ ఇయర్ ఆఫ్ పాస్, ఇయర్ అని పెడుతున్నాను. సో యూ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ TR లో TD డేటా నుండి కాలము SSC అని రాస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్ కంటిన్యూ అలాంగ్ విత్ మీ అండ్ హెల్ప్ మీ టు కంప్లీట్ దిస్ ఎక్సర్సైజ్. పర్సంటేజ్ అనేటువంటిది 90. నెక్స్ట్ TD అనేటువంటిది మనకి 2016 అన్నమాట. ఒక TR అనేది అయిపోయింది, ఇంకొక TR. ఇందులో TD అనేటువంటి తీసుకుంటున్నాను. మనకి తెలుసు ఇంటర్. నెక్స్ట్ SSC తర్వాత ఇంటర్. నెక్స్ట్ TD అనేటువంటి తీసుకుంటున్నాను. ఇందులో 80% అనేటువంటిది. నెక్స్ట్ TD అనేటువంటిది 2018లో నాది కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం డేటాను ఫిల్ చేస్తున్నాం. TD కనుక తీసుకున్నట్లయితే బీటెక్ అన్నమాట. బీటెక్. నెక్స్ట్ TD అనేటువంటిది తీసుకొని ఇక్కడ 78% అనేటువంటిది. నెక్స్ట్ TD కనుక తీసుకున్నట్లయితే 2022 అన్నమాట. సో దీంతో ఈ టేబుల్ అనేటువంటి కంప్లీట్ అయిందనమాట. లెట్ us రిఫ్రెష్ అండ్ సీ ద డీటెయిల్. సో చూడండి బోర్డ్ ఇయర్ అని. సో దీనికి మనకి బోర్డర్ అనేటువంటిది చూస్తామన్నమాట. టేబుల్ అనేటువంటిది ఇక్కడ ఉంది కదా, టేబుల్ బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 అనేటువంటిది ఇస్తాం. సో చూడండి ఇక్కడ టేబుల్ అనేటువంటి బోర్డు, పర్సంటేజ్, ఇయర్ అనేటువంటిది మనకి క్లియర్గా వచ్చిందనమాట. ఇది మనకి టెక్నికల్ స్కిల్స్ అనమాట. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ లెఫ్ట్. సో
ఇక్కడ అన్నమాట టెక్నికల్ స్కిల్స్. సో దీన్ని ఆర్డర్డ్ లిస్ట్గా నేను ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్ అన్నమాట. ఇందులో ప్రతిదీ ఎల్ఐ. సో ఫస్ట్ మనము పైథాన్, నెక్స్ట్ మనకి ఎల్ఐ, సో సి అండ్ C++, నెక్స్ట్ ఎల్ఐ, DSA, next list item is called data science and machine learning, next li is called as an deep learning and LLM అన్నమాట. సో నెక్స్ట్ li అనేటువంటిది మనకి OS కాన్సెప్ట్స్ అన్నమాట, OS. సో ఇలా మన టెక్నికల్ స్కిల్స్. బట్ టైప్ TYP ఇక్కడ మనం ఎలా చూపించాలి అని అనుకున్నట్లయితే 1 అనేటువంటిది TDలో ఇక్కడ కూడా మనకి H2 ట్యాగ్ అనేటువంటిది ఉపయోగించి టెక్ స్కిల్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ అనేది ఇస్తే టెక్నికల్ స్కిల్ చూడండి, పర్సనల్ డీటెయిల్స్, ఇమేజ్, క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. సో ఇది మనం ఈ వీడియోలో మనం చూసినటువంటి HTML ద్వారా నెస్టెడ్ నెస్టెడ్ టేబుల్ మనం ఎలా డిస్ప్లే చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూసాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెషన్లో తెలియజేయండి. వీ ట్రై టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.